నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు, వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా రకాల సమస్యలతో బాధపడేవారు ఎవరు ఏం చెప్తే ఆ పూజలు చేస్తారు. ఎందుకంటే ఆ సమస్య నుండి బయటపడాలి. వాళ్ళకి మెయిన్ ఏముంటుంది, ఆ సమస్య నుండి ఎలా అయినా బయట. సో చాలా మంది చాలా దేవీ దేవతలను ఆరాధించాము, లేకపోతే చాలా మంది దేవుళ్ళని మేము ఆరాధించాము. 41 రోజు పూజలు, 21 దీక్షలు, లేకపోతే వ్రతాలు, నోములు, ఎవరేం చెప్తే అవన్నీ పాటించాము. కానీ మాకు రిజల్ట్ మాత్రం రాలేదు అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఎందుకని అంటే వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తూ ఉంటారా అందులో? ఎందుకని వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావట్లేదు? తప్పకుండా అమ్మా. దీనికి కారణం ఏమిటి అంటే, నేను చూస్తుంటాను కదా, సొసైటీలో చాలా మందితో మాట్లాడుతుంటాను కదా, ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ లో అది 95% పీపుల్ కి రిజల్ట్స్ వస్తే 5% పీపుల్ 2 to 5% పీపుల్ ఇట్లా సఫర్ అవుతుంటారు. కారణం ఏమిటి అంటే, ఒకటి ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం, దానికి ఒక కోర్స్ అనేది ఉంటుంది. ఈ టాబ్లెట్స్ ఒక 1 వీక్ వాడాలి, లేకపోతే కొన్ని కోర్సెస్ అయితే 1 month 6 months వాడేవి కూడా ఉంటాయి కదా. అలాంటి టాబ్లెట్ ఒకటి తీసుకుని ఒకసారి వేసేసుకొని తగ్గలేదని మళ్ళీ ఇంకో టాబ్లెట్ లోకి వెళ్ళి, అది తగ్గలేదని ఇంకోటి ఇంజెక్షన్ తీసుకుని, ఇది తగ్గలేదని ఇంకో దానిలో ఒకటే చేశారు అనుకోండి, అలా ఒక్కొక్కటి చేసుకుంటే అసలు మీకు తగ్గుతుందా? తగ్గదు కదా. ఇక్కడ ఏంటంటే, ఏదైనా ఒక దేవత మీకు అనుగ్రహించడానికి దానికి సర్టన్ టైం పడుతుంది. అంటే ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను జిమ్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తే, ఇప్పుడు ఇంకో విధంగా చెప్తా. ఈ జిమ్ కి వెళ్ళాను, ఒక రోజు ఎక్సర్సైజ్ చేశాను, నాకు కండం పెరగలేదు, సో ఈ జిమ్ కరెక్ట్ కాదని ఇంకో జిమ్ లోకి మారిపోయి, అక్కడికి వెళ్ళి ఇంకో రోజు చేసి, ఇది కూడా కరెక్ట్ కాదని ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో 1 రోజుల తర్వాత వెళ్తే, మీరు జీవితాంతం జిమ్ములు మారండి, మీకు బాడీ బిల్డ్ అవ్వదు. మీరు చేయాల్సింది ఏమిటి, రోజు ఒక జిమ్ కి 1 గంట సేపు లేదా 1 గంటన్నర 2 గంటలు వర్కౌట్ చేసి, ఒక 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత మీ రిజల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అవునండి, మీ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా అయితే అది జరగాలంటే అలాగా మీరు ఒక దేవతను తీసుకోవాలి. ప్లస్ నేను లలిత అమ్మవారిని అనుకుంటున్నాను, మరి మిగతావి చేయకూడదు అంటే చేయండి, తప్పేం కాదు. ఏది విష్ణు సహస్రనామాలు చదువుకుని ఏమేం చేసుకోండి, ఒక్క దేవత మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు మీకు ఆ దేవతా దర్శనం జరిగే వరకు. ప్రతి మనిషికి దేవతా దర్శనం జరుగుతుంది. కల్లో కాదు, డైరెక్ట్ కనబడుతుంది. 100% కలుగుతుంది. మీరు కనుక పద్ధతి పరంగా మీరు జపం కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీకు సాక్షాత్కారం జరుగుతుంది. అది ఎవరికి జరగదు, చాలా రేర్ పీపుల్ జరగదు. అంటే అట్లాగా కొన్ని ఆధ్యాత్మిక యోగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా జరుగుతుంది. అంటే జూపిటర్ కేతు కాంబినేషన్ ఉంది, లేకపోతే సాటర్న్ కేతు కాంబినేషన్ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. లేదా కొంతమందికి వీనస్ కేతువులకు కూడా స్త్రీలకి జరుగుతుంది, బుధ కేతువులకు కూడా అట్లా ఉంటుంది. కానీ రాహు ద్వారా మీకు 5th లార్డ్ కనెక్టివిటీ అయితే స్వప్నంలో జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. కొంతమందికి మీరు ఏదైనా పూజ చేశారు, మనుష్య రూపంలో అక్కడికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఆహ్వానం తీసుకొని అలా మాయమైపోయినట్టుగా అయిపోతారు. మనుష్య రూపేణ దర్శనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దేవతలు. స్వప్న రూపంలో దర్శనాలు జరిగాయి కొంతమందికి. మరి కొంతమందికి జపం చేస్తూ ఉండగానే మీరు ఇలా కూర్చొని జపం చేస్తున్నారు, ఒక దేవతను తీసుకొని, అమ్మవారిదే తీసుకుందాం, ఏ దుర్గా అమ్మవారు లలిత అమ్మవారు, మీరు ఇక్కడ ధ్యాస పెట్టి కనుక అదే అలా జపం చేయగా 1 మాల 2 మాల 3 మాలలు మీకు జపం చేసేటప్పుడు ఏమవుతుంటే, ఫస్ట్ ఎక్కడ దురదలు పెడుతున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ గొక్కాలనిపిస్తుంది, ఇక్కడ దురద పెడుతుంటారు, కదులుతుంటారు. కదలడం ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంటది. ఏదేమైనా మీరు అలాగే కూర్చొని సిద్ధాసనం వేసుకొని కూర్చొని మీరు కనుక అలా జపం చేస్తూ ఉంటే ఒక సంఖ్య అవుతున్నా కొద్దీ, అయితే ఈ జపం చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. మీకు దేవతా దర్శనం కలగాలంటే బ్రహ్మచర్యం పాటించకపోతే కలగదు. ఇది డ్యామ్ షూర్ గా చెప్తాను నేను మీకు. పాటించి నేల మీద నిద్రపోయి కలశం పెట్టి చేయాలి, దర్శనం జరుగుతుంది. కాకపోతే కొంతమందికి కొన్ని మహాదశలు అనుకూలించకపోవడం వల్ల చాలా లాంగ్ టర్మ్ పడుతుంది, కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది. కానీ కరెక్ట్ గా చేస్తే వారం 10 రోజులు, నెల రోజులు మహా అంటే 40 రోజులు మహా అంటే దర్శనం జరుగుతుంది. ఇది సిద్ధించిన తర్వాత ఇంకో దేవతను పట్టుకోవాలి. మీరు ఒక సబ్జెక్ట్ ఉందమ్మా, ఆ సబ్జెక్ట్ కంప్లీట్ గా పుస్తకం చదివితేనే మీరు ఎగ్జామ్ లో సక్సెస్ అవుతారు. మీరు ఒక పేపర్ చదివేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయి నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను, ఏమిటి నా పరిస్థితి అంటే ఏంటి అసలు దాని అర్థం? అంటే మనం చేసే పని కరెక్ట్ గా చేయట్లేదు కదా అండి. కరెక్ట్ గా చేయట్లేదు అంటారు. ఒక దేవతను బలంగా పట్టుకోండి. నేను లలిత చేసుకుంటే లలితే, విష్ణువు చేసుకుంటే విష్ణువే అని పట్టుకొని మిగతా వాళ్ళని కూడా ఒకటే అర్థం చేసుకోవాలి. ఒకే పరమాత్మ లలిత రూపంలో ఉన్నాడు, విష్ణువు రూపంలో ఉన్నాడు. మీకు రాముడు ఎవరు? లలితామ్మవారే రాముడు.
తెలుసా మీకు ఐడియా ఉందా? తెలియదండి. రామావతారం ఎవరంటే లలిత అమ్మవారి చాలాసార్లు రామావతారంలో వచ్చింది. ఓ. కృష్ణుడు ఎవరో కాదు, శ్యామల అమ్మవారే కృష్ణుడు. ఇప్పుడు మహాభారతంలో కూడా అర్జునుడు మళ్ళీ అడుగుతాడు, ఇంకోసారి చెప్పంటే నేను చెప్పడం ఏంటి, నన్ను ఆ శ్యామల అమ్మవారు నన్ను ఆవహించి చెప్పించిందని చెప్తాడు ఆయన. నేను చెప్పడం కాదు, అమ్మవారు నన్ను ఆవహించి చెప్పించిందని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇప్పుడు ఒకే పరమాత్మ అక్కడ స్త్రీ రూపంలోని, ఇక్కడ మళ్ళీ ఒక్కోసారి అవతారంలో పురుష రూపంలోని వచ్చి వెళ్తూ. ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఒకటి పట్టుకున్నారు, అది కంటిన్యూస్ గా సిద్ధి పొందిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది చేస్తుంటారు, ఇంకోటి ఎవరో ఒక పక్కింటి ఆయన చెప్తారు, కాదండి మీరు లలిత చేస్తున్నారు కానీ వెంకటేశ్వర పూజ చేస్తే అద్భుతంగా ఉంటుందని దానిలోకి వెళ్ళిపోతారు. ఇది చేస్తూ ఉండగానే ఇంకో అతను ఎవరో చెప్తారు, మీరు ఇది చేస్తున్నారు కానీ వారాహి చేయండి. నేనేమంటానంటే అన్ని చేయండి, వారాహి చేయొచ్చు, నరసింహస్వామి చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ నేను చెప్పేది ఒకటి పట్టుకొని దాన్నే మెయిన్ దేవతగా తీసుకొని ఇవి చిన్న చిన్నవి చేసుకోండి, తప్పుగా. చాలా మంది కూడా ఎక్కువ ఫోటోలు పెట్టుకుంటారు, తప్పేం కాదు. కానీ కన్ఫ్యూజన్, అమ్మో నేను 2 గంటలు 3 గంటలు పొద్దున్న సాయంత్రం చేయాలి, నా జీవితం అంతా 5-6 గంటలు వీటికి అయిపోతుంది ఏమిటి? ఒకటే అనుకోవాలి, అందరు దేవతలు ఒకటే, అన్నిట్లో నుంచి వచ్చేది ఒకే ఎనర్జీ, రకరకాల ఎనర్జీగా ఉంది అని భావన చేసుకోవాలి. మీరు గనక అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఒక దేవతని కూర్చొని మీరు చేసేటప్పుడు ఒక రూపం మీకు కనిపిస్తుంది అమ్మా, ఒక జపంలో ఒక తారా స్థాయికి వెళ్ళినప్పుడు. అలా కాకుండా 2-3 శ్రీమూర్తి దేవతల్ని ఒకే సమయంలో మీరు కనుక జపం చేయక ఆ 2-3 కలిసిన అవతారం మీకు కనిపిస్తుంది, తెలుసా? విశ్వంలో రకరకాల దేవి దేవతల ఎనర్జీస్ ఉన్నాయి, రకరకాల ఎనర్జీస్ మీరు ఎలా ఉపాసిస్తే అలా కనిపిస్తుంది అక్కడ. అది కాబట్టి ఏంటంటే చేసే మిస్టేక్ ఎక్కడంటే కంటిన్యూస్ గా చేయరు, ఒకటి కొన్ని రోజులు చేసి ఆపేస్తారు, అది చాలా ఎక్కువ మంది చేస్తుంది. కొంచెం సేపు చేసి ఆపేయడం, కొన్ని రోజులు చేసి ఆపేసేయడం, మధ్యలో గ్యాప్స్ ఇవ్వడం, దానికి సరైనటువంటి పద్ధతి పరంగా కొన్ని పాటించకపోవడం, ఇవి చేస్తారు. దీనివల్లే ఇదొకటి. రెండవది, మనం అనుకుంటున్నాం రిజల్ట్ రావట్లేదని, మీకేం తెలుసు పెద్ద విపత్తు రావాల్సింది ఉంటుంది. ఈ దేవత అనుగ్రహం విపత్తును ఆపింది, మీకు ఎట్లా తెలుసు? అది తెలియదు కదండి మనకి. అవును, తెలియదు కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన అల్లు అర్జున్ గారు ఒక సినిమా అక్కడికి వెళ్ళారు, అక్కడ ఒక ప్రమాదం జరిగింది అనుకోకుండా, ఆయన కావాలని చేయలేదు, వాంటెడ్లీ చేసిన మర్డర్ కాదు. ఒక ఆహ్లాదకరమైన సినిమా, ఇన్ని రోజులు కష్టపడి తీసిన తర్వాత ఫ్యాన్స్ తో పంచుకోవాలని ఒక ఆ హీరోకి న్యాచురల్ గా ఉంటుంది, అది అక్కడ జరిగిపోయింది. అదే ఒక పూజ చేసుకొని వెళ్ళుంటే అది ఆగేదేమో, ఎవరికి తెలుసు? ఆయన నేను పూజ చేసి నాకేం ఫలితం రాలేదనుకుంటే ఎట్లా? అది ఆగుండేదేమో, అది ఎవరు ఊహించరు కదా. నేను అలా చెప్తున్నాను నేను మీకు. మనం అనుకుంటున్నాం ఇవాళ నాకేం కలిసి రాలేదని, రావాల్సిన పెద్ద విపత్తు పోయిందేమో కదా, అది ఆలోచించాం కదండి. అలా ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. అలా ఆలోచించాం. నేనేమంటానంటే ఫస్ట్ అలా ఆలోచించండి, ఆ కోణంలో ఆలోచించండి, ఖచ్చితంగా ఆ కోణంలో కూడా జరుగుతుంది దేవత వచ్చినప్పుడు. అవునండి, రైట్, నిజమండి. అంటే మీరు చెప్పినట్టుగా అలా ఒకటి. రెండోది ఏంటంటే మీకు పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, పంచమాధిపతి ఎవరు, ఆ ఉపాసన ఎక్కువగా చేయాలి. సన్ ఉన్నాడు అధిపతి, రవి అయ్యాడు లేదా సన్ ఉన్నాడు, సూర్య భగవాను ఆరాధన ఎక్కువ చేయండి. చంద్రుడు ఉన్నాడు, రాజరాజేశ్వరి అమ్మవారు లేదా అమ్మవారి ఆరాధన. కుజుడు అయ్యాడు, స్కందుడు, మెయిన్ దేవత స్కందుడుగా తీసుకోవాలి మీరు. లేకపోతే ఇంకో 2-3 గ్రహాలు కలిసి ఉన్నాయి, 2-3 చేసుకోవచ్చు, తప్పేం కాదు. బుధుడు విష్ణువు, గురువు దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు, శుక్రుడు అమ్మవారు, మళ్ళీ శని కాలభైరవుడు లేదా కాళి లేదా ఆంజనేయ స్వామి చేసుకోవచ్చు. రాహు, దుర్గా, కేతు, గణపతి. ఇలాగా ఒక్కొక్క దేవతామూర్తికి సంబంధించిన ఆ గ్రహం, పంచమంలో ఉండే గ్రహం, పంచమం ఉపాసనా స్థానం, మీ పూర్వజన్మ కర్మను తగ్గించే స్థానం. ఆ దేవత ఆరాధన కనుక మీరు చేసుకోగలిగితే 100% మీకు రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పంచమ స్థానం చూసుకోవాలి. పంచమ స్థానమే మంత్రస్థానము, ఉపాసనా స్థానం అమ్మ, మీ పూర్వజన్మ కర్మను తగ్గించే స్థానం అది. అక్కడుండే దేవి దేవతలకు సంబంధించి చేసుకోవాలి ఎప్పుడు కూడా. నిజంగానే చాలా మంది దీంతో అంటే మీరన్నట్టు 95% జనాలకి జరుగుతాయి, జరగని వాళ్ళు మాత్రం ఇంకా జరిగే వాళ్ళు ఎంత చెప్తారో తెలియదు. కానీ చెప్పండి. ఒక దేవతను ఉపాసిస్తారు కానీ గంట సేపు పూజ చేశారు, మిగతా 23 గంటలు కూడా వాళ్ళు ఊహించేది ఏంటంటే, వాళ్ళు అనుకునేది నేనేం చేసినా జరగట్లేదు, నేనేం చేసినా జరగట్లేదు, నెగటివ్ చాంటింగ్ జరిగింది మీకు లోపల. మీరు ఎప్పుడైతే నేనేం చేసినా జరగట్లేదు, ఏం చేసినా జరగట్లేదు అంటున్నారో రావదు. ప్రకృతి ఏమనుకుంటదంటే, ఓహో వీళ్ళు ఏం చేసినా జరగకూడదు అనమాట అనుకుంటది. చాలా మంది ఇదే చేస్తారండి, ఇవే మిస్టేక్స్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవే చాలా మంది, నేను ఏం చేసినా పని అవ్వదు, ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి.
మాటలు కూడా నాకింతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, బ్రతికింతే. నాకు ఎందులోనూ కలిసి రాదు. నాకు ఎందుకు తెలిసి రాదు. మళ్ళీ ఆ దేవతా పూజ చేసేటప్పుడు భయపడుతూ చేయడం, ప్రేమతో చేయాలి. భయపడుతూ చేయడం అంటే ప్రేమ దేవుడి దగ్గర కనిపించాలి. నువ్వు పిల్లడు, ఓ తల్లి ఉందమ్మా, ఉమ్. పిల్లడిని భయపడుతూ పెంచుతుందా ప్రేమతో పెంచుతుందా? ప్రేమతో